అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర ట్రైకా చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షుడైన వినయనాయక్ గారికి సన్మానించడం జరిగింది. వినయనాయక్ సన్మానంతో పాటు ఇక్కడ వివిధ బంజారా నాయకుల సమస్యలను పరిష్కరిస్తా అని మా నాయకులకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. గోర్బోలు 8వ షెడ్యూల్లో చేరుస్తా అని దానికి పరిష్కారానికి రాజ్యాంగంలో చేర్చడానికి పరిష్కార దిశగా ప్రయత్నిస్తానని చెప్పడం జరిగింది. గ్రామాలలో రెవెన్యూ పంచాయతీలను గుర్తించాలని చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీల పైన ఎవరైతే ప్రత్యేకంగా మహిళలపైన అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్నాయో వాటికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని మా నాయకుడికి కోరడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తానని మా నాయకుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ముఖ్యంగా మా జాతి తరఫున మా జాతి వాయిస్ని వినిపించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడైన వినయనాయక్, వ్యవస్థాపక అధ్యక్షుడైన నూతన కమిటీ నిర్మించడం జరిగింది. ఆ కమిటీకి సన్మానించడంతో పాటు ఆ కమిటీలో అందరికీ బాధ్యతాయుతంగా ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు కార్యక్రమం ప్రతి రాష్ట్రం కానీ జిల్లాల నుంచి కానీ మండలం నుంచి తరలిచ్చిన లంబాడీస్ అందరినీ చెప్పి ఈరోజు వినయనాయక్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ 30 సంవత్సరాలకి వెళ్ళి చేస్తూ ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వాడు నడిచి ఈరోజు బంజారాలని అందరినీ దాటికి తెచ్చడం జరిగింది. కాబట్టి ఈరోజు బంజారాలని అందరినీ ఈరోజు ప్రతి కులంలో ప్రతి దాంట్లో అన్ని భాగాల్లో ఏ దానికి చేయడం జరుగుతుందని ఈరోజు అందరికీ హామీ చేయడం జరిగింది. नहीं